ఏరన్నా ఏరన్నా జరగండి ఇంకా జరగండి క్లాస్ అందరూ వస్తారు. వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జోడో జోడో భారత్ జోడో, జోడో జోడో భారత్ జోడో, జోడో జోడో భారత్ జోడో. దానికి రెండు పెట్టండి, దానికి పెట్టండి. అంటే పెట్టుకోండి పెట్టుకో. బ్రెడ్ రాని మాకు షుగర్ ఉందా మాట్లాడండి. ఫీజు ఇచ్చిన పెడతలే కాదండి. కొద్దిగా కొట్టామా తిను ఆయన చూడండి ఇక్కడ పెట్టండి గట్టిగా పెట్టండి. మన యువనేత పార్లమెంటు ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి 54వ జన్మదిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు పెద్దలు టిపిసి జనరల్ సెక్రటరీ రామిరెడ్డి గోపాల్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి పార్టీ కోసం 10 సంవత్సరాలు కష్టకాలంలో వారు భారతదేశ వ్యాప్తంగా కూడా భారత జోడో యాత్ర మొదలుపెట్టి అనేక రాష్ట్రాలలో కూడా చైతన్యం తీసుకొచ్చి మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో
కొద్దిపాటి తేడాతోని మనము అధికారాన్ని కేంద్రంలో చేపట్టలేకపోయినాం. అయినా కానీ నైతికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టు. ఎందుకంటే మరి 10 సంవత్సరాల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు ఎలక్షన్లలో మరి వారు డబ్బు దహనంతో గెలవడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయం. మరి దానికి మనందరం కూడా ఇప్పటి నుంచే కూడా వారి యొక్క సారథ్యంలో మనం కష్టపడి అందరం కూడా మరి పార్టీని ఇంకా కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం అందరం ఉన్నది. ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా మరి ఒక ఫోన్ కాల్తో అందరికి కూడా ఫోన్ కూడా చేయలేకపోయినా టైం లేక మెసేజ్ పెట్టడం వల్ల మెసేజ్ చూసుకుని అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యం గారిని 2 నిమిషాలు మాట్లాడు. ఈరోజు రాహుల్ గాంధీ 54వ జన్మదిన వచ్చినందుకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మీరంతా వచ్చి జయప్రదం చేసినారు. ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, మనకు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లు అయితే ఏదే విధంగా ఉందో, బీజేపీ ఒక మతత్వ పార్టీతోని ఏదైతే అయోధ్యలో రామాలయం నిర్మించి రాముల వారి పేరుతోటి ఓట్లైనా కానీ అక్కడ అయోధ్యనే ఈరోజు బీజేపీ పార్టీని ఈరోజు అయోధ్యలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీ సీట్లు సాధించింది. ఏదైతే బీజేపీ పార్టీ ఉన్నదో 10 సంవత్సరాలు మోడీ గారు మనకు చేసింది ఏం లేదు. అదేవిధంగా మనం ఓడిపోయినంత మాత్రాన రేపు మనం ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కొద్ది రోజుల్నే అది ఎన్డీఏ పార్టీ ఉంటుందో ఉండదో, ఎందుకంటే అది అన్ని పార్టీలతో కలుగుతూ ఉన్నది. ఒకరికొకరు దానికి సంబంధాలు లేని పార్టీలు కూడా కల్పించుకొని ఈరోజు రాష్ట్రంలో మన భారతదేశంలో ఏదైతే ఈరోజు బీజేపీ పార్టీ వెళ్తుందో అది ఎప్పుడు కూడా తెలియని పరిస్థితి ఉంది. అందుగురించే మనం కూడా రాహుల్ గాంధీ ఏదైతే ఆ రోజు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసేసి ప్రతి ఒక్కరి యొక్క ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో దీనితో ఆలోచించి ఇంతవరకు మనకున్న పోయినసారి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీట్ల కన్నా అధికంగా వచ్చి పొద్దున్నే మన ప్రభుత్వం పోయినది. అయినా బాధపడాల్సిన అవసరం లేదు. రేపు జరగబోయే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మనకు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి మీరంతా ఆలోచించండి. ఇక్కడ ఏదైతే ఈ ఎలక్షన్లు మనమైతే ఏదైతే ఎంపీ సీటు 3 గెలిచినాం, అదే విధంగా ఏదైతే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కనుక్కొని అక్రమంగా గెలిచిన సీట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 5 చోట్ల ఎంపీ సీట్లు ఏదైతే డిపాజిట్ కోల్పోయింది. అంటే బీఆర్ఎస్ పూర్తి బీజేపీతో కన్సల్ట్ అయింది. దయచేసి మనం ఆలోచించాలి. రేపు మన గ్రామ పంచాయతీ వేసింది ఎంపీటీసీ అన్ని గెలిచినప్పుడే గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే రామరాజ్యం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉందో ఈ గ్రామాలతోని మనం రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో అన్ని మన కాంపిల్లి మండలంతో పాటు మన రాష్ట్రంలో గెలుస్తాయని మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా గెలుస్తాయని దయచేసి మీరందరూ ఆలోచించేసి రేపు కూడా ఏదైనా గ్రామాలు ఉంటే సర్దుకొని పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు కావాల్సింది రేపు గ్రామాల్లో ఉన్న మన సర్పంచులు ఎంపీటీసీ గెలిపించాలి అని ఆలోచిస్తూ మీ అందరికి వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలతో నమస్కారం చేస్తున్నాను. దేంట్లో పెట్టి గుడి కొట్టించిన